విపరీతమైన బాధ, కడుపు లీవర్ మీద వైట్ అయిపోయింది ఇంకా అనేసి మా ఊరు పునర్జన్మ హాస్పిటల్ క్యాన్సర్. నా పేరు బోనెల శంకరం. మా నేటివ్ ప్లేస్ ఇచ్చాపురం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఒకరోజు ఇచ్చాపురంలో విపరీతమైన బాధ, కడుపు ఇంత ఉబ్బిపోయింది. మా ఫ్రెండ్స్ అందరు హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఆపరేషన్ చేస్తాను అన్నారు. ఇక్కడ వద్దు, విశాఖపట్నం వెళ్ళిపోదాం పదండి. మేము విశాఖపట్నం వచ్చాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. నాకు హెపటైటిస్ బి ఉండేది. దానికి మెడిసిన్స్ వాడుతుండేది. ఆఫ్టర్ 2 years స్కానింగ్ ఇది చేసేటప్పుడు లీవర్ మీద వైట్ మచ్చలు ఆయన ఐడెంటిఫై చేశారు. క్యాన్సర్ డిపార్ట్మెంట్కి పంపించారు. వాళ్ళు చూశారు, ఎస్ ఈ మచ్చలు మనం తీసి కాల్చేద్దాం. ఎలక్ట్రానిక్ హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నారు. దానిలో ఉన్న మచ్చలు అంటే ఎవరు చూసినా ఈడు ఇంకో 2 మాసాలు 3 మాసాలకి అయిపోతాడు, అయిపోయింది ఇంకా అనేసి మా ఊర్లో మా ఇంట్లో వాళ్ళు అందరూ అనుకున్నారు. మ్యాక్సిమం అయితే ఒక 6 months అనేసి అనుకున్నారు. నాకు ఈ పునర్జన్మ హాస్పిటల్ నుండి ఎవరు ఏం చెప్పారో నాకు ఫోన్ వచ్చింది. మా అమ్మాయి, కోడలు, నేను ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చాం. డాక్టర్ చూపించాం, అన్నీ చేశారు. స్కానింగ్లు ఇవన్నీ చేసుకుని రమ్మన్నారు. తెచ్చి చూపిస్తే చూశారు. చూసి మెడిసిన్ ఇచ్చారు. హ్యాపీగా ద బెస్ట్ హాస్పిటల్. నాకు మీరు సాధ్యమైనంత వరకు హాస్పిటల్కి విజిట్ చేయండి. నాకు తెలిసినంత మట్టుగా పునర్జన్మ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ద బెస్ట్ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. నాకు జరిగింది నేను చెప్తాను. నేను ఆరోగ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందులు తిని ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నేను అదే విషయం ఎవరైనా చెప్తాను. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారికి నా నమస్కారములు. ఇంత పెద్ద జబ్బుని ఇంత మంచి మనసుతో ఈ హాస్పిటల్ స్థాపించి ఈ మందుల్ని బట్వాడా చేయడం ద్వారా ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటం ద్వారా మీదట కూడా అందరూ దీనికోసం తెలుసుకొని మీ మందుల్ని వాడి అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, మీ దీవులు మా అందరిపైన ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా దయసాక్షిగా ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాను.